మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం జాడి భాగ్య అలియాస్ పుష్పలత జాడి వెంకటి దంపతులు తల్లి మల్లమ్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపి శ్రీనివాస్. అలాగే పుష్పలత కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, పండ్లు, తగు సరుకులు ఇచ్చారు. ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 25 సంవత్సరాల నుండి అజ్ఞాతంలో ఉంటున్న పుష్పలత అలియాస్ బాలమ్మ భర్త వెంకటలను లొంగిపోవాలని ఎక్కడున్నా రాబిడ్డ 25 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. చాలా బాధల్లో ఉన్నాం. బిడ్డ ఇకనైనా రాబిడ్డ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, 3 టౌన్ ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ నక్సలైట్లు తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా నేను డీసీపీ గారు, తర్వాత ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరి కోసం మేము రిక్వెస్ట్ చేయడానికి, తర్వాత వీళ్ళ యొక్క